ఎక్కడైతే మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో, ఎవరికైతే వినిపించాలనుకున్నామో వాళ్ళ ప్రాతినిధ్యం ఈ సమావేశంలో లేదు. దురదృష్టం. అదే ఇండికేషన్ మనం ఏ పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, వ్యవసాయదారులు కానీ, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ, జ్యుడిషియరీ కానీ ఎలా బ్రతుకుతున్నాము, ఈ దరిద్ర ప్రభుత్వాన్ని ఎంత తొందరగా పారదోలితే మనం సుఖపడతాం అనేది ఒక ఇండికేషన్. ఇకపోతే ఈనాటి అంశం, మనం దావోద్ ఎందుకు వెళ్ళలేదు, అది మెయిన్ సబ్జెక్ట్గా పెట్టారు. ఈ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ని కానీ, బిజినెస్ హౌసెస్ని కానీ మీరు పెద్ద ఎత్తున పిలిచి పొలిటీషియన్స్ని మాట్లాడకుండా లిజనర్స్గా పెట్టి ఆ యాక్ట్ పాస్ చేసేటప్పుడు ఈ అంశాలని, బాధల్ని క్లుప్తంగా, క్షుణ్ణంగా శోధించి పరిశీలించి యాక్ట్ చేసేటప్పుడు రాబోయే ప్రభుత్వాల మీద పెడితే దీనికి ఒక రూపం, ఒక అర్థం ఉంటుందని నా అభిప్రాయం. ఇటువంటి సమావేశాలకి మనం ఎస్పెషల్లీ మోడీ గారు మేక్ ఇన్ ఇండియా చేసిన తర్వాత, బహుశా మోడీ గారి పేరెత్తినా, బీజేపీ చేసిన మంచి పనులు చెప్పినా కొంతమందికి రుచించకపోవచ్చు, కానీ ఎవరు మంచి పనులు చేసినా చెప్పక తప్పదు. అది మనం ప్రజా జీవితంలో ఒప్పుకోవాల్సిన విషయం. మోడీ గారు మేక్ ఇన్ ఇండియా చేసిన తర్వాత అసలు దావోద్ ఎందుకు వెళ్ళాలి? మనకున్న సహజ వనరుల్ని కాపాడుకుంటూ ఇండియా లాంటి పెద్ద ప్రజాస్వామిక దేశంలో, ప్రజలు ఎక్కువ ఉన్న దేశంలో, నా పర్సనల్ ఎక్స్పీరియన్సు నేను స్టడీ చేసిన ప్రకారం అయితే 40% అగ్రికల్చరు, 40% ఇండస్ట్రీ, 20% సర్వీస్ సెక్టరు. ఈ ప్యాటర్న్లో కనుక ఇన్వెస్ట్మెంట్ మోడు ప్రభుత్వాలు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, అధికారులు చేసి సహజ వనరుల్ని, సంపదని మనం కాపాడుకుంటూ, కబ్జా కాకుండా, ఆ గాలి జనార్దన్ రెడ్డి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఒక సహజ వనరులను ఎలా దోచాడు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి భారతీయ సిమెంట్స్కి మైనింగ్స్ ఎలా ఇచ్చుకున్నాడు, వాటర్ ఎలకేషన్ ఎలా ఇచ్చుకున్నాడు, లేదా ఆయన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరికీ మైనింగ్ ఎలకేషన్స్ ఎలా ఇచ్చుకుంటున్నాడు. అగ్రికల్చర్ సంబంధించింది చిన్న వ్యాపారస్తులు, మీడియం ఎంటర్ప్రైనర్స్కి ఏ విధమైన సహాయ సహకారాలు అందించకుండా ఎలా దోచేసుకుంటున్నాడు. ఆయన సంపదని 10 రెట్లు బటన్ నొక్కేసి ప్రజల ఓట్ల కోసం అక్కడ కూడా వ్యాపారం చేస్తూ ఓటు బ్యాంక్ని తీసుకొని మళ్ళీ ఎలా ప్రభుత్వంలోకి రావాలి, అధికారంలోకి రావాలి, ఆయనకున్న సంపదని ఎలా కాపాడుకోవాలనే అంశం మీదే పనిచేస్తున్నాడు. ఒక ఇండస్ట్రీ మీద కానీ, ఒక రీసెర్చ్ చేయటం కానీ, లేకపోతే ఉన్న సహజ వనరుల్ని సమపాలంగా డిస్ట్రిబ్యూట్ చేయటం కానీ ఇవేమీ లేవు. ఇంకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న వాళ్ళు గుర్తించాల్సిన ముఖ్య అంశాలు 3 చెప్తాను. మేక్ ఇన్ ఇండియా పెట్టిన తర్వాత సహజ వనరులకి పాలసీ మ్యాటర్లో స్టేట్ గవర్నమెంట్కి వివిధ అధికారాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఎక్కడైతే దొంగిలించబడతాయో, దోచేయబడతాయో ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళతో ములాఖాత్ అయ్యి వాళ్ళని నిలబెట్టుకుంటూ రాజకీయ అంశం తెర మీదకు తెస్తూ నెంబర్ గేమ్లోనే వాళ్ళని ఎంకరేజ్ చేసే కంటే ఉన్న 4 రోజులైనా, 5 రోజులైనా, 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా ఒక పాలసీ మ్యాటర్ని లాంగ్ టర్మ్గా రాబోయే జనరేషన్స్కి డేరింగ్ స్టెప్గా తీసుకొని చేస్తే బాగుంటుంది. అది ఎలా సాధ్యపడుతుందంటే, పార్లమెంట్లో చట్టాలు చేసేటప్పుడు ఇక్కడ పెట్టుబడి అనే అంశం వచ్చినప్పుడు 3 అంశాలు వస్తాయి. ఒకటేంటంటే ఇన్వెస్టరు, టెక్నాలజీ అండ్ రిసోర్సెస్ అండ్ ఫినాన్స్. బ్యాంకింగ్ సెక్టర్ని సమూలంగా మార్చకపోతే, ఎందుకు మార్చాలంటున్నానంటే, ఒక పరిశ్రమ ఎవరైనా చిన్నవాడైనా పెద్దవాడైనా పెట్టినప్పుడు ఒక ప్రపోజల్ బ్యాంకింగ్కి వెళ్తే దాన్ని అప్రైజల్ చేస్తారు. అప్రైజల్ చేసిన తర్వాత డిస్బర్స్మెంట్ చేస్తారు, తర్వాత రీపేమెంట్ జరుగుతుంది. ఆ రీపేమెంట్ జరిగి అది చక్రంగా జరిగితేనే మళ్ళీ దాన్ని సైక్లింగ్లో తెచ్చి కొత్త ఇన్వెస్టర్ని తీసుకురాగలుగుతారు. ఈ అప్రైజల్ టైంలోనే బలం ఉన్నాడు, డబ్బు వెచ్చించేవాడు, లంచం ఇచ్చేవాడు, ₹1 4 తీసుకొని ₹2 తీసి రియల్ ఎస్టేట్లో పెట్టి ఆ ₹2 రియల్ ఎస్టేట్లో వచ్చిన ప్రాఫిట్స్ని చట్టసభల్లోకి వెళ్ళే
ప్రజాప్రతినిధులు చాలామంది ఎక్కువ ఉన్నారు. దానివల్ల విషస్ సర్కిల్, ఇది ఒక విషస్ సర్కిల్ అనమాట. దానివల్ల చాలా నాశనం అవుతుంది. నిజంగా సర్వీస్ సెక్టర్లో ప్రజాస్వామ్యంగా మనం సేవ చేద్దామని అనుకునే వాళ్ళు, మధ్యతరగతిలో ఉన్న పేదవాడైనా వాడు ఎలక్షన్లో నిలబడలేడు, గెలవలేడు, ఓట్లు తెచ్చుకోలేడు, కరప్ట్ అయిపోయింది. కాబట్టి ఈ విషస్ సర్కిల్లో ఆ బ్యాంకింగ్ సెక్టర్ని, తర్వాత ఎన్పిఏ నామ్స్ కూడా సెక్యూరిటైజేషన్ యాక్ట్ రికవరీ మోడ్లో తీసుకురావడానికి ఆ ఎన్పిఏ నామ్స్ అసలు సూట్ అవుతున్నాయా? మనకి ఇక్కడ డిమాండ్ సప్లై ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుందా? ఆ ఇండస్ట్రీ సర్వైవ్ అయితే మనకున్న డిమాండ్ ప్రకారం ఇండస్ట్రీ లైసెన్సులు కానీ పర్మిషన్లు కానీ ఇస్తున్నారా? ఇవన్నీ ఏమీ లేవు. మీరు టెక్నాలజీ ఇంప్రూవ్ చేసి బ్యాంకింగ్ సెక్టర్ని సరిగ్గా నిర్మూలంగా సమూలంగా చక్కగా చేసి రీసెర్చ్ చేసి, అలాగే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి, ఇన్వెస్టర్స్ని ఫ్రైటనింగ్ చేయకుండా, మనకున్న సహజ వనరులు కనుక, ఇప్పుడు నేచురల్ గ్యాస్ ఉంది, కృష్ణా బేసిన్ గ్యాస్ వెళ్ళిపోయి గుజరాత్కి వెళ్ళిపోయింది. దానికి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు? ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్కి ఎక్కడన్నా పైప్ లైన్ వేసామా? పవర్ సెక్టర్లో మనం కోలము నార్త్ ఇండియా ఈస్ట్ నుంచి తెచ్చుకోవాలి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కాస్టు, లాజిస్టిక్స్ ఎంత అవుతుంది? అలాగే గ్రిడ్ లోపాలు, ఇవన్నీ కూడా చాలా రీసెర్చ్ చేసి సిన్సియర్గా, హానెస్ట్గా ప్రభుత్వంలో ఉన్న అధికారుల్ని పని చేయించి రాజకీయ నిర్ణయాలు సరైనవి తీసుకుంటేనే ఎక్కడో చోట ఈ రిఫార్మ్స్ అనే అంశం మీద మనకి రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉండాలి, చట్టాలు చేసేవాళ్ళు హానెస్ట్గా ఉండాలి. ఎక్కడో 20% పర్వాలేదు, 30% పర్వాలేదు. మెజారిటీ ప్రజాప్రతినిధులు మనం చట్టసభలకు పంపించకపోతే, పాలసీ మేటర్స్ సరిగ్గా చేయకపోతే, ఎప్పుడైనా మనం విదేశాల మీద ఆధారపడాల్సిందే. ఇక్కడ స్వదేశంలో మానవ వనరులు ఉన్నా, సహజ వనరులు ఉన్నా, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తీసుకునే వాళ్ళు ఉన్నా మనకి నిర్వీర్యం అయిపోతుంది. మన మానవ వనరులన్నీ నిర్వీర్యం అయిపోతుంది, శక్తిహీనం అవుతుంది. ఎంతసేపు రాజకీయ చట్టంలో వాడి చుట్టూ తిరుగుదామా, వీడి చుట్టూ తిరుగుదామా, ఇండస్ట్రీ పెట్టిన తర్వాత అధికారుల చుట్టూ తిరుగుదామా, ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్టు. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. మీరు 3 రోజులు కనుక మీరు తీసుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసి ట్రూ స్పిరిట్ ఉన్న వాళ్ళని ఇండస్ట్రీ మీద మాట్లాడే వాళ్ళని తీసుకుంటే కనుక నా ఉద్దేశంలో దానికి ఒక రూపకల్పన వచ్చి దానికి ఒక పాలసీ మ్యాటర్ చేసి, ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే సత్యకుమార్ గారు లాంటి వాళ్ళు, ఆయనకి పర్సనల్గా కొన్ని వేల మంది ఇండస్ట్రియలిస్ట్ని, కొన్ని వేల మందిని రిప్రజెంటేషన్ని వెంకయ్యనాయుడు గారి దగ్గర పనిచేసినప్పుడు ఆయన చూడగలిగారు. అందరి బాధలు తెలుసు. ఇప్పుడు ఒక కీ రోల్లో ఉన్నారు కాబట్టి ఇది ఒక కీ నోటుగా చేసి ఆయన పీఎంకి ఇస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. Like and subscribe Eagle Media Works.